సహోదరులారా, మనం ప్రార్థన చేస్తాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో, పగటి కాలంలో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి అడుగులు మీ కాపుదల ఉంచి ఈ రాత్రి బహుమానం ఇచ్చారు. స్తోత్రము. లోకము లోక ఇచ్ఛలతో మునుగు తేలుతూ ఉండగా మమ్మల్ని కొద్ది మందిగా చేరి నైనా ఈ విధంగా పాటు పాడుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు సరిచేసుకున్నట్టుకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రం. శబ్దం ద్వారా ఏదైతే వింటున్నారు ఆకర్షించండి. నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఏదైతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, మనం 119వ కీర్తనలో హెబ్రీల అక్షరములను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ హెబ్రీల అక్షరములో ఈరోజు మరి 9వది తేత్. తేత్ అనగా వివేకము. వివేకము అన్నప్పుడు మనకు ఒక సంభాషణ గుర్తుకు రావాలి. ఏదది? ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనములో సర్పమును గురించి లేదా సాతానును గురించి దేవుడే రాస్తున్నాడు.
3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఏమంట? సర్పము యుక్తిగలదై ఉన్నది. దీని మరలా నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సరే, తేతనగా వివేకము. సామెతల గ్రంథములో మనకు మరి స్త్రీలను గురించి ప్రస్తావిస్తూ వివేకము లేని సుందర స్త్రీ. ఏమి లేదంట? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు మీద ఉన్న బంగారు కమ్మి వంటిది. అందగత్తే, కానీ వివేకము లేదు. తన కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఉంది. తన కుటుంబ బలహీనతలు పుట్టింటికి చేరవేస్తూ ఉంది. నీకు వివాహం చేసేది ఎందుకు? నీ భర్తతో నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకోమని. కానీ నువ్వేం చేస్తున్నావు? లోక సామెత, సంసారము గుట్టు వ్యాధి రట్టు. తన కుటుంబ బలహీనతలలో జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. చేరవైదు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. శరీర ప్రకారంగా అందగత్తే కానీ వివేకము లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే వ్రాయించిన మాటలు ఇవి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు మీద ఉన్న బంగారు కమ్మి వంటిది. నీ కుటుంబం ఎలాగున్నా, నీ కుటుంబాన్ని 10 మందిలో ఉన్నత స్థానములో ఉంచాలి. అందుకు ప్రార్థించాలి. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థించాలి. కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. తేతనగా వివేకము. సామెతల గ్రంథములో ఏమని రాయబడిందంటే, ఒక్కొక్కడు తన వివేకము గలది కొలది పొగడబడును. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం.
సామెతల గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. కుటిల చిత్తుడు పైకేమో అనా వదనాలనా బాగున్నారా అంటున్నాడు, లోపలంతా కుటిలత్వమే. చూసారా? పైకే. అందుకని యేసుకేల గ్రంథంలో దేవుడే అంటున్నాడు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయాలలో దోషము పుట్టించు అభ్యంతరములు ఉంచుకొని నా ఎదుట వీరు విచారణ చేయదగునా? నీలో ఉన్న ఆ కుటిలత్వమును తొలగించుకోవాలి, తీసేసుకోవాలి. ఒక్కొక్కడు తన వివేకము కొలది పొగడబడును. పొగిడించుకోవాల్సిన పని లేదు. చాలామంది పొగిడించుకుంటున్నారు ఈ దినాలలో. చూసారా? అబ్షాలోము రాజు అవడానికి పొగడత కోసము ప్రజలను సిద్ధం చేసుకున్నాడు. మరొక ఆయన శత్రువులను జయించుటకు బాడుగకు పన్ను మనుషులను పెట్టుకున్నాడు. బాడుగ బతుకులో ఒక్కొక్కడు తన వివేకము కొలది పొగడబడును. 9వ వచనములో ఇంకొకడు ఉన్నాడంట, ఆహారము లేక ఉన్నను. సామెతల గ్రంథం 12:9లో ఆహారము లేక ఉన్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడండి. సరే, ఇంట్లో పిడికిడ అన్నం ఉండదు కానీ సమాజంలో డాంబికం చూపిస్తూ ఉంటారు, పొగుడుకుంటున్నారు. ఆహారము లేక ఉన్నాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. కనుక తేత్ అనగా వివేకము. వివేకము ఎలాగ లభిస్తుంది? దేవుని గ్రంథాన్ని ధ్యానించుట వలన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకముల గల జనమని చెప్పించుకోవాల్సిన పనులే. ప్రజలే వీరు చక్కగా మర్యాదిస్తారండి. ఈరోజు ఉదయము తాడిపత్రిలో ఒక ఇల్లు ఓపెనింగ్ వెళ్ళాను. అక్కడికి ఇతరులు వచ్చారు, 2 ఎంఈలు వచ్చారు.
ఆ పక్కన క్రైస్తవ గృహం ఉంది. సార్ కూర్చోండి అని వాటరు, అక్కడున్న ఆహార పదార్థాలు అన్నీ సమకూరుస్తుంటే, అందుకేనయ్య క్రైస్తవులు అంటే చాలా మర్యాదస్తులు అని అంటున్నాడు. ఒక అన్యుడు అంటున్నాడు. ఎందుకు? తన ఇంటికి వచ్చిన వారిని తమ స్థాయిని బట్టి వారు ప్రేమిస్తారు. ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. క్రైస్తవులు ఇంత ప్రేమ చూపుతారని ఇదేనండి మాకు అర్థమవుతుంది. చెప్పుకోవాల్సిన పని లేదు. నీ నడకే, నీ ప్రవర్తనే, నీ పలుకే, నువ్వు సమాజంలో ఏ విధంగా ఉన్నావో చూసారా? ఇదే మీకు వివేకము. ఈ జనులు జ్ఞాన వివేచన గల జనులని చెప్పుకుంది. చేతనగా వివేకము. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? మిమ్మును తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను, పాము వలె వివేకమును పావురం వలె నిష్కప. మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో ఉంచానంటున్నాడు. పౌలు గారైతే క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. కనుక మనతో సహవాసం చేసినట్టు నటించి మనలను గాయపరచడానికి చూస్తుంది లోకం. జాగ్రత్త. దేవుని వాక్యము నువ్వు పఠిస్తే, నువ్వు ధ్యానిస్తే దేవుడు నీకు వివేకాన్ని ఇస్తాడు. వివేకం ఎక్కడి నుండి దొరుకుతుంది? ఒకటి, దేవుని లేఖనము ద్వారా. రెండు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయము. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకము. నీ చేతిలో లేదా నీ ఒంటిలో దుష్టత్వమును విడవాలి. కోతులు పట్టువాడు ఎలా చేస్తాడంటే, ఒక పొడవాటి డబ్బా తీసుకుంటాడు, అందులో ఒక చెయ్యి పట్టేదట్లా మాత్రమే పెడతాడు. కోతులకు వేరుశనక్కాయల విత్తనాలు అంటే ప్రాణం. వాడు ఏం చేస్తాడంటే, ఆ డబ్బాలో సగం పోసి దానికి ఒక తాడు కట్టి పెట్టేస్తాడు. ఇది అటు ఇటు చూసి, ఈరోజు భలే దొరికినాయిరా నాకు ఇష్టమైన ఆహారం అని డబ్బాలు ఎప్పుడైతే చేయి పెడుతుందో వెంటనే తాడు దాన్ని పట్టేస్తుంది. ఇక ఆ డబ్బా ఇదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అది ఇదిలించుకోలేదు. కారణం ఏమంటే దాని చేతి నిండా ధాన్యం ఉంది, వేరుశనగ విత్తనాలు ఉన్నాయి కనుక అది వదిలిపెట్టలేదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే, ఇక మామూలుగా సర్కస్ నేర్పించి ప్రజల్లోకి తీసుకొని వస్తాడు. నీ చేతిలో నుండి దుర్మార్గతను, నీ హృదయములో నుండి దుష్టత్వమును విడుచుటయే వివేకము అని బైబిల్ సెలవిస్తాం. కానీ విడవలేకున్నావే.
పైకేమో పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వార్ని పగలారబోయిన ఇదేవదానం చూడరా. పగలంతా ఓటల కాడ ఆడ ఈడ కూర్చొని టైం పాస్ అయ్యి రాత్రి అయితే పరేషు. లోకము చాలా తెలివి కలిగినది, చూస్తూ ఉంటుంది, ఎప్పుడోసారి అసహించుకుంటా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వివేకము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకము. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతసేపు దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. అదృశ్యుడైన దేవుని చూసి దుష్టత్వము నుండి జారత్వము నుండి ఎప్పుడైతే పారిపోయాడో నీవలే వివేకము గల మనుషుడు ఈ దేశంలో నాకు లేడు అని ఫరో సాక్ష్యం ఇస్తున్నాడండి. ఆదికాండం 41వ అధ్యాయం. నీవలే 33వ వచనం. ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుని శ్రీకృతంగా 39 లేదా 39. కాబట్టి ఫరో వివేక జ్ఞానంలో ఒక మనుషులు చూసుకుని ఐగుప్తు చేసినదని నియమింపవలెను. ఓకే, నేను వస్తాను. ముప్పై 33వ వచనం చదువు. 33వ వచనం. కాబట్టి ఫరో వివేకము గల జ్ఞానములు గల ఒక మనుష్యుని చూసుకొని ఐగుప్తు దేశమంతటిని అతన్ని నియమింపవలెను. ఇప్పుడు పై మాట ఎంత శ్రేష్టమైన మాట ఉంది చూడండి. నీవలే అనే పదం ఉంది. నీవలే వివేక జ్ఞానము గల మనుష్యుడు ఎవడును లేడు. మళ్ళీ 37వ వచనం. ఇతని వలే దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనవలమా. 39వ వచనం చివరిలో నీ వలే వివేక జ్ఞానము గల వారు ఎవరును లేదు. ఇతని వలే, నీ వలే ఒక ప్రపంచ రాజు ఒక యవనస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. నీ వల్లే వివేకము గలవాడు ఎవడు లేడయ్యా. ఎందుకు? ట్రై చేస్తే పోలా అనే తత్వం కాదు యోసేపుది. చూసారా? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తూ పారిపోయాడు. దుష్టత్వము నుండి పారిపోయాడు. అందుకే అంటున్నాడు
పేరుకు మాత్రం ఫరో, కానీ నీ సెలవు లేనిదే నా ప్రజలు కాలు కానీ చెయ్యి కానీ ఆడించకూడదు. ఎందుకు? యోసేపు దేవుని భయము కలిగి ప్రవర్తించాడండి. యోసేపు తన జీవితములో దేవుణ్ణి చూపించాడు, తను తాను చూపించుకోలేదు. యోసేపు ప్రతి విషయములో దేవుణ్ణి హెచ్చించాడు, దేవుని ఘనపరిచాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని స్తుతించాడండి. కనుక నీ వలే ఇతని వలే తేతనగా వివేకము. అందుకే 119వ కీర్తన 66వ వచనములో భక్తుడే ప్రభుని అడుగుతూ ఉన్నాడండి, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నా నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము అయ్యా, నాకు వివేకము నేర్పు, నాకు వివేకం దయచేయి. ఇతని వలే నీ వలే. ఎందుకు? యోసేపు ప్రతి విషయములో దేవుని ఘనపరిచాడు. తన పిల్లలకు కూడా అదే పేర్లు పెట్టాడు కదా. ఏ దేశమందు నేను బాధపడి తినో ఆ బాధను మర్చిపోనట్లు చేశాడు. ఎక్కడ బాధపడ్డానో అక్కడే ఆయన నన్ను వృద్ధి పొందించాడు, అక్కడే నన్ను ఫలింపజేశాడు. ఎక్కడెక్కడో కాదు, ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను వృద్ధిలోకి తీసుకొని వచ్చాడు. కనుక విశ్వాసీ జీవితంలో వివేకము కలిగి ఉండాలి. వివేకము దేవుని యందలి భయభక్తుల వలన, వివేకము చెడుతను విసర్జించుట వలన, వివేకము దుష్టత్వము నుండి విడుచుట వలన, వివేకము ప్రార్థించుట వలన. నిర్గమకాండం 31వ అధ్యాయము 5వ వచనం. బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను విస్తారమైన పనులు నేర్పి ఉన్నాను. ఎవరికి? మొదటి వచ్చిన నేను యూదా గోత్రములో ఊరు మునిమనుడును ఊరు కుమారుడైన బెసలేలను పేరుగల వానిని పిలిచి. బెసలేలనగా నీడా, దేవుని నీడా. ఎంతమంది ఆయన నీడ కింద ఉన్నారు? ఏమంటున్నాడు? ఒకని పిలిచి తిని విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రలు కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను
సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి. నేను ఒకని పిలిచాను. దేవుడే అంటున్నాడు, దేవుడు పిలిస్తే నిన్ను సంపూర్ణునిగా చేస్తాడు. అందుకని యవన పిల్లలు ప్రభువుని అడగాలి, ప్రభువా నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పం ఏదుందో నెరవేర్చి, అయ్యా సహాయం దయచి. నా పిల్లలు చదువుతూ ఉన్నారు, దేవా వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించు. అయ్యా సహాయం దయచేయి. నా పిల్లల జీవితాలలో నీ కార్యములు జరిగించయ్యా అని ప్రార్థించాలి. లోకం ఎప్పుడు ఇతరుల మీదనే మనసు పెట్టింటారు. పోతున్నాడు, అది కూడా పోతుంది. మన పిల్లలు ఏమవుతున్నారని ఆలోచన కూడా ఉండడం లేదు ఈ దినాలలో. జాగ్రత్త. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తు. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థించు. సంపద లేకపోయినా సరే దేవుని పిల్లలుగా పెంచు. ప్రభువులలో పాలు పొందే పిల్లలుగా పెంచు. ప్రభునకు ఉపయోగపడే పిల్లలుగా పెంచు. వారిలో ఉన్న మొండి వైఖరిని తొలగించున్నట్లుగా, మెత్తని మనసు ఇచ్చున్నట్లుగా, దైవిక పనులలో చురుకుదనం కలిగిన వ్యక్తులుగా దీవించు. ఉదయకాలం తాడిపత్రిలో ఒక ఇంటి ఓపెనింగ్ పోయి, వాళ్ళది పొద్దుటూరు దగ్గర నక్కల దిన్నె, ఊరి పేరే నక్కల దిన్నె. ఆ ఊరాయన, నేను, ఇంకొక ఆయన పొద్దుటూరులో కాదరబాదర అని ఉంది. వాళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులుగా. మేమంతా సైకిళ్ళతో సేవ తిరిగేవాళ్ళు. అంత పట్టుమంటే 25 కుటుంబాలు లేవు. ఆ కుటుంబములో వాళ్ళ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేశారండి. ఆయన వైఎస్ గారికి అమితముగా ప్రేమిస్తాడు. సేవకుడు ఆయనతో కలిసి మేము తిరిగా. ప్రారంభం 88లో యూలో ఆ ఇంటి ఓపెనింగ్ చేస్తే ఆయన గుత్తి మాల్టా స్మిత్లో PETI. ఇప్పుడు తన కూతురును డాక్టర్గా చేస్తూ ఉంది, తన కుమారుని కూడా ఇంజనీర్గా చేస్తుంది. ఆయన సన్మానం చేస్తున్నారు. అమ్మా ఇట్రండమ్మా, మాది చిన్న గ్రామము, కానీ మా జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించారు. ఈమె డాక్టర్ అవుతా ఉందంటే మా గ్రామానికి ఎంత మంచి పేరండి అని ఆ సభలో అట్లనే తీసుకొచ్చారు. శాలువ వేసి కప్పించాడు. మీ నాయన మళ్ళీ పైన బిల్డింగ్ కట్టినప్పుడు మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ సన్మానం చేస్తాలే. కుటుంబం పట్ల నా పిల్లలు ఏమైపోతున్నారని ఆలోచన కూడా ఉండడం లేదు. వివేకము కావాలి. నీకు సంపద లేకపోయినా, సరైన వసతులు లేకపోయినా, నీ పిల్లల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించు. ఆ ప్రార్థనే వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుంది. దేవుని నీడలో ఉంచు, వారిని దేవుని సంఘములో ఉంచు. బెసలేలనగా దేవుని నీడ. దేవుని నీడలో ఉన్న వానిని దేవుడు ఒక జ్ఞానాత్మపూర్ణుడిగా చేశాడంట. బలిపీఠము దాన్ని స్థిరపరచుట, తయారు చేయుటకు
నేను ఒకని పిలిచాను. నిర్గమకాండం 35వ అధ్యాయము 25వ వచనం. మరియు వివేకము హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో తాము ఒడికిన నీల ధ్రుమ రక్తవర్ణము గల నూలును సన్నపు నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడితిరో వారందరూ మేక వెంట్రుకలను ఒడికిరి. నిన్న ఆదివారం ఏమవుతుంది? ప్రభువుని విసినాక ఆమె హఠాత్తుగా అయింది. నేనేమో బైబిల్ చెప్తున్నా, పుస్తకాలు చూస్తున్నా కానీ ఆమె కనపడడం. ఈలోపు సాగిబండ రమణ కుమారి పోయింది. ఏమవుతుంది ఇక్కడ ఉంది, ఆసుపత్రిలో ఉంది. వెంటనే వాట్సాప్ చేసేసి ఇక వారి ఇంట్లో ఉంది సాయంత్రం వరకు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళింది. సరే అని చెప్పేసి సాయంత్రం ఊరికి అనుకోకుండా వెళ్ళాను. సరే ఖాళీగా ఉన్నాం కదా, పోయి మాట ప్రార్థన చేస్తాను. కృపమ్మ ప్రార్థన చేసింది, ధారామరియమ్మ ప్రార్థన చేసింది, సహోదరి కుమారి కూడా ప్రార్థన చేసింది. ఆ బాధతప్త హృదయానికి ఎంత ఆదరణ! నలుగురు ఆమెనంటే నలుగురు. కనుక మనము ప్రార్థించుటకు సిద్ధముగా ఉండాలి, ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి, పరిచర్య చేయుటకు సిద్ధముగా ఉండాలి, ప్రతి విషయములో ప్రభు కొరకు సిద్ధముగా ఉండాలి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల. కనుక నీ సమయం వచ్చినప్పుడు నువ్వు దేవుని కనపరచాలి. ఏమంటున్నాడు? వివేకము గల స్త్రీలు. ఎంత చక్కని మాట అండి. వివేకము గల స్త్రీలు దేవుని గుడారమునకు వారు ఒడుక్కొని తెచ్చారంటే ఎవరెవరు ప్రేరేపించబడితిరో, దేవుడు ఎవరినెవరిని ప్రేరేపించెనో. కనుక స్త్రీ సామెతల గ్రంథంలో చూస్తాం కదా, ఆమె అందము గలనిదే కానీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు మీద ఉన్న బంగారు కమ్మి వంటి. జాగ్రత్త. దావీదు సౌలు ఎక్కడికెక్కడికి పంపుతున్నాడో అక్కడెల్లా వివేకము కలిగి ప్రవర్తించుతూ వచ్చాడంట. చూశారు? ఆ మధ్య ఒక పాస్టర్ను భోజనానికి పిలిచారు. ఆ ఇంటి వారు భోజనం పెట్టారు. భోజనం పెట్టారు, కానుక కూడా ఇచ్చారు. పోతూ భర్త సేవలు వేసేసినాడు పాస్టర్ గారు. మీ ఫ్యామిలీ చాలా ప్రేమ కలిగిన ఫ్యామిలీ అయ్యా, కానీ మీ ఆవిడ వాళ్ళకం చూస్తూ ఉంటే నాకు అనుమానం వస్తుంది అన్నాడండి. ఇక ఆ సంసారం ఏమైపోతుంది? కొల్లేరైపోతుంది. ఏమైపోతుంది? సంసారం అల్లకొల్లలం అయిపోతుంది. దావీదు అలా కాదు. సౌలు ఎక్కడికెక్కడికి పంపాడో అక్కడెల్లా వివేకముతో పని జరిగించుకొని వచ్చాడు గనుకనే బహు ప్రసిద్ధుడయ్యాడు అంట. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము
30వ వచనం, 18వ అధ్యాయము 30వ వచనం. ఫిలిస్తీన్ల సర్దారులు వారు బయలుదేరినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినను అతడి వివేకముతో తన పని జరిగించుచూ వచ్చెను. 13వ వచనం. కాబట్టి సౌలు అతని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు అతనికి తోడై ఉండెను. తాను పంపిన చోటునెల్లా అతడు వివేకముగా ప్రవర్తించెను గనక అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. విశ్వాస జీవితములో వివేకము కలిగి ఉండాలి. ఎట్టుబడితే అటు నోరు పాడు చేసుకోకూడదు. అందుకే సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? మా ఇంట్లో మొన్న మటన్ తెచ్చినారు ప్రభువా, వచ్చే ఆదివారం చేపలు తెచ్చినట్లుగా సాయం చేయని ప్రార్థన చేశాడా? ఏమని చేశాడు? మీ అమ్మ బైబిల్ అమ్మ కూర్చో. ఏమని చేశాడు? కుళ్ళు అంటుంది ఆమె, బత్తలాయమ్మ కదా, కొంచెం కుళ్ళు ఇచ్చే చెప్తా అంటుంది. భర్తలు ఎట్లయినా వాళ్ళు తప్పట్లు కొట్టండి ఒకసారి. దాసు రాజా గట్టి కొట్టాయా వినపడేది అట్లా చాలు. సొలొమోను అడిగాడు, ఈ ప్రజలు జ్ఞాన వివేకము గల చెల్లి పాలించుటకు నేను యోగ్యునిగా, నేను బాలుడనా? ఈ వివేకము గల జనులు పాలించున్నట్లుగా జ్ఞాన వివేకముల హృదయము నాకు దయచేయి అన్నాడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చదువు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ప్రభుని అడుగుతున్నాడండి. మన పిల్లలకు మీరు ప్రభు మీద ఆధారపడండి. మీ అవసరాలకు అడగాలన్నప్పుడు మొదట మీరు ప్రార్థన చేసి మీ తల్లిదండ్రులను అడగండి. ప్రభువా, మా నాయన ఇప్పుడే తాడిపత్రి నుండి డ్యూటీ వచ్చాడు, అలిసిపోయి ఉన్నాడు, నేనేమో బజ్జీలు తినాలన్నా, మరి ఎట్లా ప్రభువా? నేను అడుగుతాను మా డాడీని, ఒక 20 రూపాయలు ఇచ్చేటట్లుగా సాయం చేయి అని అడిగిందనుకో. దేవదాస్ కూతురు ప్రార్థన చేసి 20కి బదులు, అమ్మ నువ్వు 20 అడిగావు, నేను 50 ఇస్తానమ్మా, మన ఇంట్లో జనసంఖ్య ఎక్కువైనారు కదా,
అని 20కి బదులు ఎంత ఇస్తాడు? 50 ఇస్తాడు. కనుక మీ తల్లిదండ్రులు అడక్క మునిపే దేవుని అడిగి మీ తల్లిదండ్రులను అడగండి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. దేవుడు అద్భుతంగా మన పిల్లలకు అది నేర్పాలి. మేం కాదు, నువ్వు ప్రభు మీద ఆధారపడు, నువ్వు ప్రభు వైపు చూడు, నువ్వు దేవుణ్ణి అడుగు. యాకోబు అడిగాడుగా, ఆశీర్వదించబడ్డా. కనుక నాయన నువ్వు ఉద్యోగరీత్యా ఎక్కడున్నా ఆదివారం, నువ్వు బెంగళూరులో కదా ఉద్యోగం చేసేది పెద్దోడా, ఆదివారం దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడ కానుకై చివరిలో ఒక మాట ప్రార్థన చేయించుకో పాస్టర్ గారితో. దేవుడు దీవిస్తాను. నేను అందరు వెళ్ళిపోయినాక ఆ పాస్టర్ గారు కవర్ ఇచ్చి, సార్ నా కొరకు ప్రార్థన. ఎవరండి మీరు? సార్ ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చి. అట్లనా? అయ్యా రేపటి ఇక్కడికి రాయ్యా. ఆయన నీకు ఒక స్థానం ఇస్తాడు, ఒక గుర్తింపు ఇస్తాడు. అయ్యా ఈ సిలికాన్ సిటీలో, సిలికాన్ సిటీ అంటే ఏది? బెంగళూరు మహానగరం. ఈ సిలికాన్ సిటీలో ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చావా? నేను ప్రతి ఆదివారం ఇక్కడికి వెళ్ళాలి. ఒక నెల పోతాను. పెద్దోడా నువ్వు ఏదైనా పని తీసుకురా, చిన్నది చేయరు. ఉద్యోగముతో పాటు వారి మధ్య నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. కానీ మందిరాన్ని మానకూడదు. దూరం ఉందనో, వాళ్ళు వచ్చే వాళ్ళంతా పనికి మాలోళ్ళు, వాళ్ళకన్నా నేనే బెటరు, ఇవి మనకొద్దు. నేను ఫస్ట్ దేవుని మందిరంలో కూర్చో. మా సన్నిగాని కూడా అదే చెప్పిన, ప్రారంభంలో చెప్పిన. అప్పుడప్పుడు కూడా మాట్లాడుతాను, పోలే అబ్బాయి ఆయన అంటాడు. ఫస్ట్ పోరా అని చెప్తాను నేను, సమీపంగా ఉన్న మందిరానికి వెళ్ళండి. ఎందుకంటే దేవుని నీడ ముఖ్యం. దేవుని నీడ కింద ఉండకుండా లోకపు నీడలో ఉన్నావనుకో, సాతానుడు ఆల్అవుట్ లాగా మింగేస్తాడు. 10 నెలల ఆల్అవుట్కు కప్పబొమ్మ పెట్టేటాడు. అది పురుగులు పడితే అసలు అని మింగేస్తాడు. చూసారా? అట్లా మింగేస్తాడు. సాతానుకు దగ్గరగా ఉంటే జాగ్రత్త. మా పాస్టరమ్మ శనివారం అయితేనే, అమ్మా మనవరాల మందిరానికి వెళ్ళు, ఉదయాన్నే బండుకో, తొందరగా బండుకోండి, ఉదయాన్నే లెగండి, మళ్ళీ ఇక్కడ నుండి ఆరాధన అయిపోతానే. అమ్మ మీరు మందిరానికి వెళ్ళారా? వెళ్ళాము కానీ జేజీ నీ కొడుకు లేడు జేజీ, నేను మా అమ్మ వెళ్ళాము. ఏట పోయినాడమ్మా? డ్యూటీకి పోయినాడు మమ్మీ, డ్యూటీకి పోయినాడు జేజీ. ఎక్కడంటే పుట్టపడతాను, ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంట. మనకు తప్పదు, కానీ మీరు పోవాలి. భర్త లేడు కదా, ఏమి అట్లాగా కుటుంబముతో దేవుని నీడలో ఎప్పుడైతే ఉంటావో అందరూ చూస్తుండగానే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని నీడ ముఖ్యం, దేవుని సంఘం ముఖ్యం, పరిశుద్ధుల సహవాసం ముఖ్యం. ఎక్కడెక్కడో కాదు, నీ కుటుంబం. సొలొమోను అడుగుతున్నాడు, ఈ ప్రజలు జ్ఞాన వివేకము గల జనులు పాలించుటకు నేను బాలుడను, వీళ్ళను పాలించినట్లుగా జ్ఞాన వివేకము గల హృదయము నాకు. చూశారు? అమెరికా అధ్యక్షుడు 46, ట్రంప్ గారు 46వ అధ్యక్షుడు. బైబిల్ చూసారా? ఏమండి మీరు అమెరికాలో గొప్పవారు కదా, మీరు అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు కదా అంటే ఆయన అంటాడు, నేను కాదండి గొప్పవాడిని, జీసస్ క్రైస్ట్ గొప్పవాడు అంట. ఎవరు చెప్పారు మీకు? యేసుక్రీస్తు గొప్పవాడు.
సరే, అమెరికాను ప్రపంచ పోలీస్ అంటారు, అమెరికాను పెద్దన్న అంటారు. ఆయన లేచి ఏ దేశానైనా కూడా సైలెంట్ అంటే సైలెంట్ కావాల్సిందే. అందుకని పెద్దన్న అంటారు అమెరికాను. కానీ ఆయన ఆదివారము మందిరానికి వెళ్తారు. మొదటి అధ్యక్షుడు మొదలుకొని ఇప్పుడున్న అధ్యక్షకుని వరకు వాళ్ళు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాల్సిందేదే. సరే, దేవుని సంఘము సహవాసం ముఖ్యం. పిల్లల్లో పరిచర్య చేసేది నేర్పించాలి మేడం. సమాజానికి ఉపయోగపడేది నేర్పించాలి మేడం. పిల్లలు వస్తానే మోకరించి ప్రార్థించేది నేర్పించాలి. మందిరానికి వస్తానే యేసు ప్రభువా ఈ దినం జరిగే పరిచర్యను మీరు ఆశీర్వదించండి. పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మేము పొందండి. సండే స్కూల్ కార్యక్రమాన్ని దీవించండి. మా ఫ్రెండ్స్ అంతా వచ్చినట్లుగా మీకు కృపను. ప్రారంభ దినాలలో ఎవరైనా జబ్బు చేస్తే ఒక బన్ను తల ఒక 10 రూపాయలు పోయి ఇచ్చేవాళ్ళు, ఒక 20 పోయి ఇచ్చేవాళ్ళు. అప్పుడు డాక్టర్కి ఉపయోగపడేదని. ఇప్పుడు ఆస్తులు పెరిగినాయి కానీ ఆత్మీయత లేదు. జ్వరమంట, ఏమంట, జ్వరమంట, రోగమంట, ఏదో జరిగిందంట. పోయి ప్రార్థన చేసే మనస్తత్వం పోయింది. ఆస్తులు పెరిగాయి, ఆత్మీయత లేదు, పలకరింపే లేదు మందిరంలో. ఏమక్క బాగున్నావా, ఏమన్నా బాగున్నావా, నిన్న వారం ఎందుకు రాలేదు, ఈ రాత్రి పూట రాలేకపోతున్నావు, గంటన్నరే కదా రా అని వేడి చేసుకునే తత్వం కూడా లేదండి. ఎట్లాగ వృద్ధి పొందుతాము? మేము కరెక్ట్ వస్తున్నామా లేదా అదొక్కటి తెలుసంట. అట్లా కాదు, ఇంకా ఎవరు రాలేదు. లాజరు గురించి ఏమన్నాడు యేసు ప్రభు? మన స్నేహితుడైన లాజరు ఆ మేలుకొల్పేదండి, ఆ మేలుకొల్పేది. నేను సచ్చినా కూడా నేను పలకరించే గినక ఒట్టు చూడు, నువ్వు ఎట్లయినా చెప్పు, నా మనసే ఒప్పదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడని రాజా లేఖనం చదువుతున్నాడు. కానీ నా ఒంటిలో ప్రాణం ఉంటే సహోదరులు పలకరినే పక్కదాన్ని నాకేం. ఇది ఎక్కడ ప్రేమ అండి? ఇదేం ప్రేమ? మనుష్యుడా ఏమి విత్తేదవో ఆ పంటే. భేదమేమీ లేదు. మన సంఘంలో పెద్ద రైతు కుటుంబం ఉంది. వాళ్ళు ఎకరాలు పండిస్తారు. వాళ్ళు మొక్కజొన్న వేసి ఎప్పుడన్నా శనక్కాయలు బిగినట్లు చూసినారా? మొక్కజొన్నే శనక్కాయలా, కానీ ఒక కంకి కూడా రాలే కదా. అన్నీ మార్కెట్కి అట్లేమేని కొర్రలు అట్లే మార్కెట్కి అట్లే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మిరపకాయలు అవి కూడా గుప్పెడు వస్తాయో రావు, అవి కూడా అట్లా. చూసారా? నువ్వు ఏమి ఇచ్చేదవో ఆ పంటే. ప్రేమ కలిగి ఉండాలి, అన్యోన్యత కలిగి ఉండాలి, ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోవాలి. అదే నీ ఆత్మీయ స్థితి. దానియేలు గురించి రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం.
దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీయందు ఉన్నవని నిన్ను గూర్చి విన్న దానియేలు ఎందుకంటే రాణిగారు చెప్తా ఉంది, నువ్వు భయపడాకు, నీ తండ్రి కాలంలో ఒకడు ఉన్నాడు, అతని పిలిపి 12వ వచనము, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివిగలవాడుగా కనబడెను. ఈ దానియేలు కనుక తేత్ అనగా వివేకము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను. పాముల వలె వివేకమును పావురం వలె నిష్కపటులై ఉండుడి. ఇదిగో మిమ్మును తోడేళ్ల మధ్యకు పంపుతూ ఉన్నాను. పౌలు గారు అన్నారు కదా, నేను వెళ్ళిపోయిన తరువాత మీలోనే క్రూరమైన తోడేళ్ళు లేచును, అట్టి మూర్ఖపు జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. కనుక మిత్రమా, లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము, దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తుతాం. ప్రార్థన చేసుకుంటున్నాం. యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని మీరు కాపాడండి. సంఘములో కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి పనులలో, ప్రయత్నములలో, కార్యములలో నీ కృపాక్షేమాలు ఉంచి సహాయమును మీరు దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇదిగో కొంతమేర వర్షము కావాలి, వర్షము కురిపించేంత శక్తి మాకు లేదు. మీ వైపు చూస్తూ ఉన్నాము. దేవా, ఆకాశాన్ని, సముద్రాన్ని కదిలించండి. మా ప్రాంతంలో కొద్దిగా వర్షం పడుటకు మీ కృపను దయచేయండి. మా యాడికి మండలములో ఉన్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను, ముఖ్యమంత్రులను ఆశీర్వదించండి. గవర్నర్లను దీవించండి. మా తెలుగు ప్రజలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మా భారతదేశం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మా దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మీరు దీవించండి. మా దేశ ప్రధాని గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనిక పటాలం కొరకే మేము ప్రార్థిస్తున్నాం.
నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక మీకు స్తోత్రం. ప్రపంచ ప్రజల కొరకే మేము ప్రార్థిస్తాం. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, ప్రతి యవనస్తురాలును మీరెక్కలి కింద ఉంచుకొని కాపాడండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. 119వ కీర్తనలో హెబ్రీల అక్షరాలు ఈ దినమున వివేకము. అవును, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతూ ఉన్నారు. పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటులై కనుక లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఊపికతో కొనసాగుటం మీకు తయారు చేయండి. రేపు ఉదయము హిందూపురములో మరి ప్రసన్నమ్మ శంకర్ ఇదిగో ఇండ్లు ఓపెనింగ్ చక్కగా జరుగుటకు మీ కృపను దయచేయండి. నేను ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గృహము, విత్తము, పితరులిచ్చు స్వాస్థ్యము కనుక ఆ కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. అయ్యా మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మిరప పంట అధిక దిగుబడి వచ్చినట్లుగా మీకు కూడా దయచేయండి. మరి పాలు విషయంలోనూ, బిషప్ పెద్ద కుమార్తె విషయంలోనూ, జెస్సీ విషయంలోనూ, ఆయా పరీక్షలకు సిద్ధపడుతున్న జగదీష్ విషయంలో కూడా మీకు కూడా దయచేయండి. పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.